రోజుకు మీ జీవితంలో మీకు ఒక గంట అదనంగా దొరికితే మీరేం చేస్తారు? మీ కుటుంబంతో గడుపుతారా? లేక మీ పిల్లలతో ఆడుకుంటారా? ప్రశాంతంగా ఓ కప్పు టీ తాగుతారా? ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ హైదరాబాదులో లక్షలాది మంది ప్రజలకు ప్రతిరోజు సమయాన్ని తిరిగి బహుమతిగా ఇస్తోంది మెట్రో. ఒకప్పుడు హైదరాబాదులో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే గంటలు పట్టేది. ట్రాఫిక్ అంటే స్ట్రెస్, ఆఫీస్కి లేట్ అవుతామనే భయం, ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో కూడా తెలియని పరిస్థితి. ఆ ట్రాఫిక్లో మనం కోల్పోయింది కేవలం సమయం మాత్రమే కాదు, మన జీవితంలోని అమూల్యమైన క్షణాలను కూడా. 2017లో హైదరాబాదులో మెట్రో ప్రారంభమైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారడం ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు సమయానికి తమ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఇలా ప్రతి వర్గానికి మెట్రో ఒక నమ్మకమైన ప్రయాణ సహచరిగా ఉండిపోయింది. ఈరోజు హైదరాబాద్ మెట్రో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులకు సేవలను అందిస్తోంది. వేలాది వాహనాలు రోడ్లపైకి రాకుండా చేయడంలో కూడా తన వంతు పాత్రను పోషిస్తుంది. కేవలం ఒక రవాణా వ్యవస్థగా కాకుండా నగర జీవన శైలిని కూడాను మార్చిన ఒక మౌలిక సదుపాయంగా ఈ మెట్రో నిలిచింది. ఒకసారి ఆలోచించండి, ప్రతిరోజు మీరు 45 నిమిషాల సమయాన్ని ఆదా చేస్తున్నారని అనుకుందాం. ఒక సంవత్సరంలో అది వందల గంటలుగా మారుతుంది. ఆ సమయం మీ కుటుంబానిది కాదా? మీ ఆరోగ్యానిది కాదా? మీ కలల సాకారం సాధించినట్టే కదా? ఈ సమాధానం మీరే చెప్పాలి. మెట్రో మనకు కేవలం వేగవంతమైన ప్రయాణాన్ని మాత్రమే ఇవ్వలేదు, స్ట్రెస్ను తగ్గించింది, సమయాన్ని ఆదా చేసింది, నగరాన్ని మరింత చేరువ చేసింది. ఈరోజు హైదరాబాద్ నగరం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అంతే వేగంగా ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్తుంది. మెట్రో కేవలం ఇనుముతో నిర్మించిన ఒక రైలు కాదు, అది ప్రతిరోజు లక్షలాది మంది జీవితాల్లో సమయాన్ని, సౌకర్యాన్ని, అవకాశాలను కూడా తీసుకొస్తున్నటువంటి ఒక వ్యవస్థ. మనం ప్రతిరోజు ఎక్కే ఆ మెట్రో రైలు నిజానికి మన జీవితాలను ముందుకు తీసుకెళ్తుంది. మీరు ప్రతిరోజు మెట్రోలో ఎంత సమయం ఆదా చేస్తున్నారు? కామెంట్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి.